5:30 అంటే 6:30 రావాలి. ఇక్కడ తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటుంది కదా. 6:30 ఇది కుట్టి మెయిన్ ఇది. మళ్ళీ పోతే ఇక్కడ ఎంత ఉంది, 8:30 ఉంది మొత్తం టోటల్. 8:30 అంటే నీకు 11 రావాలి. ఇంత ఇట్లా ఇంతకు అతుకోవాలి. అదేనా అంటే ఉంటుంది. ఇప్పుడు ఇది 8:30, 10:30 అంటే 2:30 అతుకోవాలి. సంకరి కూడా చూసుకోవచ్చు. అయితే 8:30 ఉంది. 8:30 మొత్తం 10:30 పుట్టకనాలు 10:30 అంటే మనకు 11 వచ్చింది. ఆ పీచ్ అటు ఇటు మనం ఎట్లా కచ్చకడి ఇస్తాం అట్లా వచ్చింది. అర్థమైందా? ఇది చూసుకోవచ్చు, లేకపోతే ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎంతుంది, 8:30 ఉందా, ఇక్కడ 11, 2:30 ఎక్కువ పెట్టుకోవాలి. అక్కడ ఉన్న 2:30 ఎక్కువ పెట్టుకోవాలి. మనకు ఇది కనుక అంతా వెళ్ళకపోతుంది. ఇది కూడా అక్కడికి మనం చుట్టూ తీయని ఇంత ఉండు సాధ్యమే. ఎందుకంటే ఇంత లేకపోతే మనకు టైట్ అవుతుంది. అంటే కచ్చ కడి చేసుకున్నంతగా ఉండాలి, కానీ తక్కువ పడద్దు సంగతి. మెజర్మెంట్ అంటే మెజర్మెంట్ కూడా చెప్తా, కాకపోతే జాకెట్ కొద్దుకొని అట్లే కప్పు ఇట్లే చూసుకోవాలి. పుట్టకు నుంచి ఎక్కువ డాట్స్ కోసం 1 ఇంచ్ డాట్స్ కోసం ఎక్కువ. సంక బాగా 4 కొలతలు జాకెట్కి. ఇది లెంత్, ఇది కప్పు, ఇది సంక, ఇది రౌండ్, ఇది చెస్ట్ రౌండ్, ఇది సంక, ఇది లెంత్, ఇది కప్పు. రెండు 2.5, 2:30, గల్ల వెళ్ళిపోయినోళ్ళకి 2:30, నాణాలు పెట్టుకునే వాళ్ళకి 2:30, 11, 3 కనిపించినా కానీ పెద్ద పరికం పడదు. ఈ పెళ్ళిపుండి చేసిన ఇక మామూలుగా భుజాలు పడిపోతున్నాయి అన్నోళ్ళకు 2 ఇంచులే పెట్టాలి. 2 ఇంచు కంపల్సరీ పెట్టాలి. ఎక్కువ పెట్టాలి. ఇగో ఇట్లా స్కేల్ కొని వేసుకొని, మీకు రాకపోతే ఇట్లా వేసుకోవాలి. ఇది 1 ఇంచు ఇక్కడ 3 పెట్టిన మొత్తం 5 ఉన్నది. ఇట్లా తీసుకో గడేసినాము.
ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పెంచుకునే అవసరం లేదా? పెంచుకోవచ్చు అందరికి డీప్ కావాలనుకున్న వాళ్ళకు. డీప్ కావాలన్న వాళ్ళకి ఇది ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఈ లెంత్ ఎవరికైనా ఫ్రైయే తీసుకుందా? ఇష్టము 2.5 తీసుకోవచ్చు. ఈ షోల్డర్ కాదు ఇది గల్ల అయితే 2 ఇంచెస్, ఇది 3 తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు, 3.5 తీసుకోవచ్చు. ఇష్టం ఇక తీసుకున్నది ఇక్కడ నుంచే అక్కడ తీసుకోవాలి. నుంచి తీసుకోవాలి. గల్ల పెట్టుకున్నాక ఈ నుంచి ఇటు తీసుకోవాలి. డౌట్ అడిగినాడే మీకు గుర్తొస్తుంది అనేది నాకు ఒకటి తెలుస్తుంది. డౌట్ కంపల్సరీ అడగాలి. నోరు మూసుకొని ఉండద్దు, అడగకుండద్దు. ఏది ప్రతిది కుట్టంగా కూడా అడగాలి, కత్రియంగా కూడా అడగాలి. అడిగితేనే లెక్క దొరుకుతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, అది బ్యాక్ పార్ట్. ఇప్పుడు బాడే మీసి డిజైన్స్ కావాలంటే కటింగ్ అట్లనే అంతే. ఇది సేమే ఉంటుంది దేనికైనా, అంతే. అది వేరే డిజైన్ బట్టి ఉంటుంది. ఇది ఓన్లీ రౌండ్ నెక్. అక్కడ ముక్కుంటే మళ్ళీ ఎట్లా వీళ్ళు అప్పేసలేదు. నార్మల్ కాలర్ కాకుండా ఏమైనా డిజైన్స్ యాడ్ చేస్తే ఇళ్ళ వేసుకోవాలి. ఇళ్ళని ఇక ఇళ్ళని వేసుకోవాలి. పార్ట్ నెక్ అంటే ఇట్లా తిరిగి అది వేరే నెక్, అది వేరే కటింగ్. ఇది కాదు, అది వేరే వేరే. నీకు ఈ రౌండ్ది మంచిగా నేర్చుకో. రౌండ్ నాకు వచ్చింది, నేను డిజైన్ పోతా అన్నప్పుడే నేను వేరే చెప్తాను. అంటే ఇప్పుడు మగ్గం వేస్తాయి కదా, పార్ట్ నెక్ ఇక్కడ కొత్తది డిఫరెన్స్ అది నెక్ వేరే, ఇక సంకల వేరే, ఇది వేరే, మొత్తం బాడీ వేరే, మొత్తమే కటింగే వేరు. కటింగే వేరే. ఓన్లీ ఇది రౌండ్ నెక్కే అది వేరే ఉంటుంది. మొత్తం ఫుల్ షోల్డర్ తీసుకోవాలి మొత్తం. ఇంకా నీకైతే కొలతలు బాగా అవసరం. అది ఎంతో కావచ్చు, మగ్గం ఎంతో కావచ్చు, ఇవన్నీ అతుకులు పడతాయి. ఎట్లా కుడుతుంది ఇగో మల్సుడు దీన్ని ఈక్వల్గా ఉండాలి ఇట్లా. ఇట్లా సమానం మలవాలి చూడు. అతుకోవాలి, తక్కువ తెచ్చుకుంటే అతుకోవాలి. చుట్టూ మార్కింగ్ పెట్టుకొని. ఈ తక్కువ క్లాత్ సరిపోదు మీకు, నువ్వు పొడుగున్నావు, మళ్ళీ మీ అత్తకు చాలా. క్రాస్ వేసుకునే విధానం చూడాలి. ఇట్లా ఈ మూలలు కలపాలి. ఇది మూలలు కలిపితే అప్పుడే మంచి షేప్ మంచి వస్తుంది. మళ్ళీ మనం ఎట్టయితే కట్ చేసినామో అటు ఈ ముంగడి భాగం పెట్టుకోవాలి. ఈ ముంగడి భాగం కదా, అటేయద్దు. అటైతే వేరే వస్తుంది. ఇంకా మళ్ళీ ఇక వద్దు సైజు జాగ్రత్త. ఇది చూడు, ఇది కూడా ఏంటంటే ఇటు వచ్చింది. ఇది చూసుకోవాలి. ఇటుకి వచ్చింది, కుట్టు మందం ఎక్కువ పెట్టుకోవాలి. షేప్ పట్టిస్తుంది. లాగద్దు. ఇది లాగితే ఇక్కడ వస్తుంది, లాగితే కుదరది. మనం కూడా ఇది కూడా లాగితే వస్తుంది. అది అట్లా కుట్టద్దు మనం. ఇది ఇద్దా చూడు, ఇది వేసుకొని ఇది వేసుకొని ఈ మాయ కూడా కరెక్ట్ లెవెల్కి వస్తుంది. గిడికుంది మనం దాచి పెట్టాం. ఇద్దామా ఇది ఇక్కడ ఉంది, ఈడుంది, ఇక్కడ కుట్టు మందం. ఇది ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఇది షోల్డర్ దాంట్లో ఇట్లా చూడు. ఇది మనము రౌండ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకు గిట్లా తీసుకోవాలి. రౌండ్ మామూలుగా కావాలనుకున్న వాళ్ళకి ఇట్లా తీసుకోవాలి. కాకపోతే ఇదైతే ఇక్కడికే రావాలి. ఇది ఇట్లా
ఇట్లా కలుపుకోవాలి. ఉమ్. పైపింగ్ వేయలేదు మరి ఏం ఉంటావు నువ్వు? నిన్న ఉంటావు. నేను అది పైపింగ్ చేసలేదు కంప్లీట్ చేసిన దాన్ని ఆ? కంప్లీట్ చేసిన దాన్ని అంతేనా? మళ్ళీ ఇట్టుకొని మళ్ళీ వస్తుంది. తప్పు చేసినప్పుడు ఇంకా అందుకనే చేసుకుంటాను అప్పుడు. అప్పుడే కొంచెమా వెళ్ళడం మేము ఎవరు? నిన్న నన్న మిషన్గా మిషన్ లేదా జాక్ తెచ్చి అది కట్ చేసి ఇది ఇక్కడ ఇద్దాం. ఇంత 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 అనండి. సేపు చూసుకో జాక్ చూసుకో. ఆ? ఏనంటే ఈ మరి ఆ. ఇది మనకు అందాజు తెలియాలంటే ఇది చూసుకోవాలి ఎంత ఉందనేది. ఇక గీడికి అత్తుంది గీడి అతుకోడుతుంది. వెయ్యి వెనుక బాగానే చూసుకోవాలి. వెడల్పు ఇది చూసుకోవాలి ఎంత ఉంది. 3 3 2.5 2 ఇట్లా. నువ్వు సోపు